G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీలోని 17వ వార్డులో సోమవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సీనియర్ వైసీపీ నాయకుడు జిఎన్ఆర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో గడప గడపకు ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతలతో స్వాగతం పలికారు. భారీ మెజారిటీతో తనను మరలా గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం దాదాపుగా లబ్ధి పొందిందని, అందుకే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. మరిడమ్మ పండుగ సందర్భంగా ఆయన నర్సీపట్నం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గత నెల రోజులుగా అయ్యన్న పాత్రుడు ఆయన పెద్ద కొడుకు మరిడమ్మ పండుగను రాజకీయం చేయాలని చూస్తున్నారని, మరిడమ్మ కూడా వారిని క్షమించదన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి వైఎస్ఆర్సీపీ జెండా నర్సీపట్నంలో ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, నాయకులు శెట్టి మోహన్, గవిరెడ్డి బాబులు, గవిరెడ్డి శ్రీనివాస్, వడ్లపాటి దేముడు, అల్లంపల్లి ఈశ్వర్రావు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మన కౌన్సిలర్ గారైన ఆదిలక్ష్మి గారు, జిఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మిగతా వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి పెద్దలు మరి సన్యాసిపాత్రి గారు, అలాగే డాక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, ఇంకా పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, మున్సిపల్ నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రజాదరణ. ఈరోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి మరి హారతలు ఇస్తూ మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు, 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు ఇవ్వడం వలన ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దానికి కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది. కనుక మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం పట్టణ ప్రజలందరికీ కూడా మరిడమ్మ తల్లి పండుగ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు ముఖ్యంగా ఒక విషయం కూడా చెప్పాలి. ఈ మరిడమ్మ పండుగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా. ఈరోజు పండుగ జరుగుతుంది, నైట్ జాగరణ చేస్తారు, రేపు కూడా పండుగ చేస్తారు. అయితే ముఖ్యంగా ఒక్కటి మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది నాతవరం మండలం కానీ, గోల్గొండ మండలం కానీ, మాకారపల్లి కానీ, నర్సీపట్నం రోడ్లు కానీ సుమారుగా 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరిడమ్మ ఉత్సవాలు చేస్తారు. అలాగే నూకల తల్లి ఉత్సవాలు చేస్తారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో మరిడమ్మ చేస్తారు, బలిఘట్టం చేస్తారు. అయితే ఈరోజు జరుగుతున్న పండుగ ఏంటంటే ఒక 18 వార్డులకు సంబంధించిన నర్సీపట్నం 18 వార్డులకు సంబంధించిన పండుగ ఇది. అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం ఏంటంటే ఈరోజు మీ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈ నర్సీపట్నంలో జరుగుతున్న మరిడమ్మ ఉత్సవాన్ని ఇదేదో నియోజకవర్గ సమస్యగా ఒక క్రియేట్ చేసి ఇక్కడ అవినీతి అయ్యింది పద్ధతి కానీ, వాళ్ళ కొడుకు మరి తలకమాసినట్టు ఉన్నాడు ఒకడు, వాళ్ళ మరుగుజ్జు పాత్రుడు కానీ ఒక గత నెల రోజుల నుంచి కూడా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో నియోజకవర్గ సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లని రాబట్టుకోవాలనే ఒక తాపత్రయంతో మరి ఎదవాలోచనలతో ఈ తలకమాసినాడు మరి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు మరిడమ్మ కూడా క్షమించదు వీళ్ళిద్దరిని కూడా. ఈ అవినీతి అయింది బదులు కానీ ఈ తలకమాసినాడు ఉన్నాడు మన మరుగుజ్జు పాత్రుడు, మరిడమ్మ కూడా క్షమించదు. ఎందుకంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా వరే మీరు ఇలాగా నా పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారా, మీరు బాగుపడరా అని చెప్పి మరిడమ్మ కూడా వీళ్ళందరినీ క్షమించదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, అదే ముఖ్యంగా చూస్తున్నా ఈరోజు నెల రోజుల నుంచి రోజు ప్రెస్ మీట్లే. మరి గతంలో కూడా మొన్న చెప్పారు సన్యాసిపాత్రి గారు, మరి మా దగ్గర బంగారం ఉందని చెప్పి చెప్పడం, 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం. మొన్ననే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి నగలను కూడా ఏర్పాటు చేశారు. మరి వీరికి సంబంధించిన నగలన్నీ కూడా ఏర్పాటు చేశారు, కానీ వారికి సంబంధించిన 6 లక్షలు కూడా ఇవ్వలేదు. అది మీకు తెలియాలి ఎందుకు ఇవ్వలేదు. అయితే ఇదేదో కొత్త డ్రామా ఇదంతా కూడా. మళ్ళీ నేను చూస్తే
మాకు మైలు వచ్చిందని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా. ఒరే బాబు మీకు అంటున్నాను, ఈ తలక మాసిన మరుగుజ్జోడికి కానీ ఈ అవినేత అయిన కానీ చెప్తున్నాను, మీకు చేతనైతే మీరు చెయ్యంటారు బాబు పండుగ. మీకు చేతన కాదు, మేము చేతులు ఎత్తేస్తే ఇక్కడ సన్యాసిపతి గారు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అంతేగాని రోజుకు ఒక ట్విస్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఏదో మరి ఓట్ల కోసం మీ అందరూ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం తెలుసు. ఎట్టి బస్సులు కూడా మరిడమ్మ వీళ్ళిద్దరిని అవినీతి అయిన పోతుని, ఆ మరుగుజ్జోడు ఉన్నాడు, మరుగుజ్జోడు తలక మాసినట్టు మరి పోతుని కూడా క్షమించదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీతో మేము అందరం కూడా గెలుస్తాం. అయితే ఈరోజు మేము చెప్పనవసరం లేదు, రేపు మళ్ళీ మేము నామినేషన్ కార్యక్రమం కూడా చేస్తాం. కొన్ని వేల మందితో మరి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ రాబోతున్నారు. మీ ద్వారా మరి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించే చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై